బీజేపీలో తమకు టికెట్ దక్కలేదని ఆ ముగ్గురు నేతలు నిరసన గళం విప్పడానికి రెడీ అయ్యారా? ఆ ముగ్గురు నేతలకి సరైనటువంటి ప్రాధాన్యత ఇస్తాను అంటూ చంద్రబాబు గారు హామీ ఇచ్చారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, తమకు బీజేపీలో టికెట్ దక్కలేదని ఆ ముగ్గురు బీజేపీ నేతలు నిరసన గళం విప్పడానికి రెడీ అయ్యారని, చంద్రబాబు గారు వారి ముగ్గురికి సరైనటువంటి ప్రాధాన్యత ఇస్తాను అని మాట ఇచ్చి వారిని బుజ్జగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, ఆ వార్తలో వాస్తవం ఉందంటారా? త్రిమూర్తులు మొన్న ప్రధాని నరేంద్ర మోడీ చిలకలూరుపేట మీటింగ్కి వచ్చినప్పుడు కోటప్ప కొండలో త్రిమూర్తుల ఆశీస్సులతో అన్నాడు. ఆ త్రిమూర్తుల ఆశీస్సుల సంగతి ఏమో కానీ ముందు ఈ త్రిమూర్తుల ఆశీస్సులు ఎవరు? ఈ ముగ్గురా? ఇప్పుడు నువ్వు చెప్పింది ఎవరెవరు? సోము వీర్రాజు, జీవీఎల్, విష్ణువర్ధన్ రెడ్డి. ముగ్గురు అంటే ముగ్గురు మరాఠీలు. 3 Idiots సినిమా కూడా ఆ మధ్య సూపర్ హిట్ అనుకుంటాం. అంటే వీళ్ళు అనకూడదు మనం 3 Idiots అని, అది కాదు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే వీళ్ళ ముగ్గురు గతంలో తెలుగుదేశం పైన విమర్శలు చేసిన వాళ్ళు. వీళ్ళపైన ఒక ట్యాగ్ లైన్ ఉంది. ఇప్పుడు బీజేపీలో కొంతమంది మీద ఏంటంటే టీడీపీ అనుకూల వర్గమని, టీడీపీ వ్యతిరేక వర్గమని, అసలు సనాతన బీజేపీ అని ఆర్ఎస్ఎస్ నేపథ్యంలో ఇట్లా 3 సెక్షన్స్ మనం బీజేపీలో మీడియాలో చూస్తున్నాం. ఇప్పుడు వీళ్ళేంటి తెలుగుదేశం వ్యతిరేక వర్గంగా వీళ్ళ మీద ముద్ర పడింది గత 5 ఏళ్ళుగా 8 ఏళ్ళుగా. అంటే వీళ్ళ మీద జగన్ ముద్ర పడింది. వీళ్ళేదో జగన్కి అనుకూలరు అనేటటువంటి ఒక ఇది కూడా చెడ్డ పేరు తెచ్చుకున్నారు. సోము వీర్రాజు కావచ్చు, జీవీఎల్ కావచ్చు, విష్ణువర్ధన్ రెడ్డి. అంటే ఈ ముగ్గురు నేతలు ఉదయం పూటేమో బీజేపీతో ఉంటారని, నైట్ కాగానే వారు మధ్యాహ్నం ఎత్తేస్తున్నాం, మధ్యాహ్నం తెలుగుదేశంతో ఉంటారు, లేకపోతే రాత్రికి జగన్మోహన్ రెడ్డితో ఉంటారు. అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. ఇప్పుడు వీళ్ళ ముగ్గురులో ఇంకొక అంశం, బీజేపీ పట్ల వీళ్ళ చిత్తశుద్ధిని కూడా శంకించకూడదు. కరడుగట్టిన బీజేపీ నాయకులే, ఆర్ఎస్ఎస్ భావజాలంతో వచ్చిన వాళ్ళే వీళ్ళంతా కూడా. సోము వీర్రాజు కావచ్చు, జీవీఎల్ కావచ్చు, విష్ణువర్ధన్ రెడ్డి కావచ్చు. వీళ్ళ ముగ్గురికి కూడా బీజేపీ న్యాయం చేసింది. బీజేపీ నిర్లక్ష్యానికి గురైన నాయకులు కాదు వీళ్ళు. ఆయన ఎమ్మెల్సీ ఎవరు? చంద్రబాబుగా ఇచ్చింది సోము వీర్రాజుకి గత పీరియడ్లో ఎమ్మెల్సీ. ఈయన అసలు రాజ్యసభ సభ్యులు ఎవరు? జీవీఎల్ నరసింహారావు, ఉత్తరప్రదేశ్ నుంచి. ఆఫ్ కోర్స్ బీజేపీ చాలా గొప్ప పదవి ఇచ్చింది జీవీఎల్కి. మరి విష్ణువర్ధన్ రెడ్డి కూడా నీకు ఆయన ఏంటి జవహర్ ఏదో ఉంది కదా, ఆ ఢిల్లీ సంస్థ, జవహర్ విజ్ఞాన కేంద్రమో దేనికో దానికి ఆయన చైర్మన్ ఏదో చేసిన దీంట్లో, అది కూడా మంచి పోస్టు దేశవ్యాప్తంగా అన్నమాట. వీళ్ళకి బీజేపీ న్యాయం చేసింది. కాకపోతే బీజేపీ పట్ల వీళ్ళ చిత్తశుద్ధి శంకించకూడదు అనుకున్నాం, కానీ తెలుగుదేశంతో రేపటి అలయన్స్ విజయవంతం చేయడానికి వీళ్ళు ఎంత మేర ప్రధాన పాత్ర పోషిస్తారు, శల్య సారథ్యం చేస్తారా? ఇప్పుడు సోము వీర్రాజు గారిని తీసుకుందాం. గతం కన్నా ఆయనలో కొంచెం తేడా వచ్చింది ఆ మధ్యకాలంలో. ఏది? జగన్మోహన్ రెడ్డి ముద్ర పడింది అన్న దీంట్లో మొదట్లో తెలుగుదేశంతో ఆయన సెయిల్ అయ్యారు, చక్కగా నడిచింది అప్పట్లో. ఏది? తెలుగుదేశం, బీజేపీ, అక్కడ మంత్రులు, ఇక్కడ మంత్రులు, ఈయన ఎమ్మెల్సీ, కౌన్సిల్లో కూడా మంచిగా నడిచిన దీంట్లో. తర్వాత దూరం జరిగారు, అసలు పార్టీలే కొంచెం ఎడమయ్యాయి. అక్కడ బీజేపీ స్టాండ్లో ఈయన కొంచెం గత అధ్యక్షుడు, పురంధేశ్వరి కాకముందు ఆయనే కదా. కన్నా లక్ష్మీనారాయణకి పురంధేశ్వరికి మధ్య బాధ్యతలు సోము వీర్రాజు గారు. ఇప్పుడు వీర్రాజు గారు అనపర్తిలో ఆయన ఎమ్మెల్యే అంటున్నారు. అనపర్తి సీటు ఇవాళ బీజేపీకి ఇచ్చిన దీంట్లో అనపర్తి సీటు నాకు వద్దు, నన్ను బలి చేసేటట్టున్నారని ఆయన ఏదో అనపర్తి సీటు కాకుండా ఇంకా రాజమండ్రి సిటీయో రాజమండ్రి రూరల్లో అడుగుతున్నట్టుగా అవి ఆల్రెడీ ఇచ్చేసినట్లున్నారు బుచ్చే చౌదరి గారు వీళ్ళ దీంట్లో. అనపర్తి సీటుకు కూడా నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఉన్నాడు. అది అసలు ఆ కుటుంబం మొదటి నుంచి 30 ఏళ్ళుగా తెలుగుదేశాన్ని నమ్ముకున్న కుటుంబం. అతను పోరాటం చేశాడు, ఇప్పటికీ బాధితుడు.
నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. సరే, మొన్న చంద్రబాబుతో కౌన్సిలింగ్లో కూడా ఆయన పిలిపించి బీజేపీ అనపర్తి అడుగుతోంది అని గుర్తు చేసుకున్నది, ఇది కూడా చూసాం. ఇప్పుడు పార్టీ పట్ల వాళ్ళ నిబద్ధతను క్వశ్చన్ చేయకూడదు. ఎవరు? రామకృష్ణారెడ్డి వాళ్ళ పార్టీ మనిషి నల్లమిల్లి రామకృష్ణ. మరి ఆ సీటు నాకు వద్దు, నేను అక్కడ బలిపశువుని అవుతాను, మళ్ళీ నాకు చేస్తారో లేదో డౌట్ ఉన్నట్టుగా సోమవీర్రాజు అతను ఇబ్బందులు అతను ఉన్నాయి. జీవీఎల్ నరసింహారావు గారు ఆయనేంటి విశాఖ ఎంపీ సీట్ కావాలనుకున్నట్టున్నాడు. నిన్న ఏదో ఒక వీడియో కూడా చేసి సర్క్యులేట్ చేస్తూ ఉన్నట్టు. ఏమని? భవిష్యత్ కార్యాచరణ అని హెడ్డింగ్ చూసా. ఏంటో లేనిపోయింది భవిష్యత్ కార్యాచరణ అంటే జగన్ పార్టీలో చేరుతున్నాడా అనుకున్నా. లోపలికి వెళ్ళి చదివా. అదే ఇది జగన్మోహన్ రెడ్డి మీడియాలో వచ్చిన వార్తే. లోపలికి వెళ్ళి చదివితే ఆఖరిలో ఏముంది? నేను వస్తున్నా విశాఖ, మీ అందరితో డిస్కస్ చేస్తా, భవిష్యత్ కార్యాచరణ మీకు మనం మాట్లాడుకుందాం, బీజేపీని బలోపేతం చేయడమే మన లక్ష్యం అనే పదం కూడా ఉంది. అంటే అదేంటి సార్, బీజేపీని బలోపేతం చేస్తానని ఆయనే చెప్తున్నారు, మళ్ళీ భవిష్యత్ కార్యాచరణ చెప్తానని ఆయన చెప్తున్నారు. ఇదే భవిష్యత్ కార్యాచరణ అన్నమాట. అంటే ఏంటంటే బాధ సహజం. ఇవాళ వీళ్ళు ముగ్గురు పదాధికారుల సమావేశానికి వెళ్ళాల. పురంధేశ్వరి ఈరోజు నిర్వహించినటువంటి పదాధికారుల సమావేశంలో వీళ్ళ ముగ్గురు గైర్హాజరు అవ్వడమే ఇప్పుడు ఈ డిబేటు, ఈ చర్చ, వీటన్నిటికి కారణం అన్నమాట. సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ అన్నమాట. అంటే ఇప్పుడు జీవీఎల్ విశాఖపట్నంలో ఎప్పటి నుంచి పనిచేస్తున్నాడు? అక్కడికి ఏదో విశాఖ మొత్తం ఆయన సేవలు అందించినట్టుగా. అంటే గత 3 సంవత్సరాల నుంచి విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గంలో ఆయన పర్యటన చేస్తున్నట్లుగా, ఆయన అంతా సిద్ధం చేసుకునే అన్నట్లుగా, ఆయన పోటీకి కూడా రెడీ అయినట్లుగా ఆయన మాట్లాడినటువంటి వీడియోలో. అంటే విశాఖపట్నం బీజేపీకి హోల్డ్ ఉంది. బీజేపీ గతంలో అక్కడ ప్రాతినిధ్యం వహించింది. ఖమ్మంపాటి హరిబాబు వీళ్ళందరూ కూడా గెలిచారు. ఇప్పుడు చలపతిరావు వీళ్ళంతా, మాధవ్ కూడా ఉన్నాడు కదా, అక్కడ పట్టున్న ప్రాంతమే. కానీ అక్కడ విశాఖపట్నంలో గత ఎన్నికల్లో భరత్ ఎంవీవీఎస్ మూర్తి మనవడు, ఏది గతంలో ఎంవీవీఎస్ మూర్తి విశాఖ నుంచి ఎంపీగా ఉన్నటువంటి ఆ గీతం మూర్తి గారి మనవడు స్వల్ప మెజారిటీతో ఓడిపోయాడు. అది కూడా ట్రయాంగులర్ ఫైట్. జేడీ లక్ష్మీనారాయణ 2 లక్షల ఓట్లు చేశాడు. అసలు గెలవాల్సినటువంటి భరత్ ఓడిపోయిన దీంట్లో ఇవాళ మరి భరత్ అక్కడ టికెట్ అడగటంలో తప్పు లేదు. ఇప్పుడు త్యాగాలు తెలుగుదేశం ఒకటే చేయాలా? త్యాగాలు పవన్ కళ్యాణ్ కోసమేనా? బీజేపీ త్యాగాలకు సిద్ధంగా లేదా? ఇప్పుడు అందరూ త్యాగాలు చేస్తేనే కదా నీకు అలయన్స్ బలపడేది. ఇవాళ ఎన్డీఏ బలోపేతం 3 పార్టీల లక్ష్యం కావాలా? తెలుగుదేశం, బీజేపీ, జనసేన వాళ్ళు తెలుగుదేశం 30-40 సీట్లు త్యాగం చేసింది అంటున్నారు. బీజేపీకి 10, ఆయనకి 21, 31 సీట్లు వాళ్ళు కోల్పోయారు, త్యాగం చేశారు అక్కడ వాళ్ళు. కాబట్టి వాళ్ళకి సరైన గుర్తింపు ఇవ్వాలి. అక్కడ చంద్రబాబు వాళ్ళతో మాట్లాడుతున్నాడు, బుజ్జగిస్తున్నాడు. మన ప్రభుత్వం ఏర్పడితే మీకు నేను పూర్తి గౌరవం ఇస్తాను, గుర్తింపు ఇస్తాను, బాధ్యత, సముచిత స్థానం ఇస్తాను. సేమ్ అట్లాగే ఇప్పుడు వీళ్ళ ముగ్గురికి కూడా బీజేపీ అలాంటి బుజ్జగింపులు, అలాంటి సమాధానం నీకు జరగాలి. ప్రధాని మోడీ, షా నేరుగా జరగకపోయినా ఢిల్లీ పెద్దలు జీవీఎల్, సోమవీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి వీళ్ళకి గతంలో చేసిన న్యాయం ఏంటి, రేపు భవిష్యత్తులో చేయబోయే న్యాయం ఏంటి, ఏదన్నా కొద్దిగా అపోహలుంటే తొలగించాలి. అంతేగాని చంద్రబాబు వీళ్ళ ముగ్గురికి ఇచ్చే భరోసా ప్రత్యేకంగా ఏం ఉండదు. ఆయన 31 మంది తలనొప్పులు ఆయన తీర్చుకుంటే చాలు. అట్లాగే జనసేన కూడా పవన్ కళ్యాణ్ ఏంటి, ఆయన ఒక 60-70 సీట్లకు వాళ్ళు రెడీ అయిన పరిస్థితుల్లో ఇవాళ 21కే పరిమితం అయ్యారు. అసలు ఆయన ఒక త్యాగరాజు అయిపోయాడు. ఏది మొన్నటిదాకా మనం ఏమనుకున్నాం, ఆయనకి ఎన్ని సీట్లు అనుకున్నాం, 24 ఏమన్నారు. మళ్ళా ఇంకో 3 సీట్లు అడిగారు, తీసేసుకో అన్నాడు అప్పటినే. ఆ త్యాగం ఇవాళ బీజేపీ కూడా చూపాలి. జీవీఎల్, సోమవీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి వీళ్ళందరి బాధ్యత ఏది, ఎన్డీఏ బలోపేతం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే సీన్ సితారే. ఏంటి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ దేన్ని బతకనివ్వడు కదా. ఇప్పుడు ఈ 5 ఏళ్లలోనే చూసాం కదా, ఎన్ని వేల మంది పైన తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలు, జైళ్లకు పోవటమే పనిగా పెట్టుకున్నారు కదా. మళ్ళా వీళ్ళు ఇలా కొట్టుకుని ఈ చిన్న చిన్న అలకలు, ఈ గుప్సీలతో మళ్ళా జగన్మోహన్ రెడ్డిని కనుక గెలిపిస్తే ఖేల్ ఖతం.
ఓకే 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 సార్, థ్యాంక్ యూ సో మచ్.